హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం నేను ఒక మంచి రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో చూసేయండి. ఇంకా నేను మాత్రం ఈ వీడియోలో మిల్ మేకర్ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే మిల్ మేకర్స్ తీసుకున్నాను. ఈ బౌల్తో 2 అయ్యాయి నేను తీసుకున్న మిల్ మేకర్స్ క్వాంటిటీ అయితే. చూడండి, ఈ విధంగా నేనైతే మెజర్ చేసుకున్నాను. ఈ మెజరింగ్ ఎందుకంటే మనకి కారం, ఉప్పు వేసుకోవడానికి మనకి ఈ బౌలే యూజ్ అవుతుంది. సో అందుకని నేను ఈ మిల్ మేకర్స్ని ఈ బౌల్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఏదో ఒక బౌల్ ఆర్ గ్లాస్, ఇంకా ఏదైనా ఒక కప్తో మీరు కూడా మెజర్ చేసుకోండి. ముందుగా అయితే మనము మిల్ మేకర్ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలంటే, మనము ఒక గిన్నెలో వాటర్ని బాగా మరగనివ్వాలి. అలా మరిగినాక మనము అందులో ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే మనం ఈ వాటర్లో మరగనివ్వాలి. తర్వాత అవి బాగా కొంచెము ఉబ్బుతాయి. మనం మిల్ మేకర్స్ ఆ వాటర్లో వేసాక కొంచెము గట్టిగా పోయి మెత్తగా కావాలి, స్మూత్గా కావాలి కొంచెం ఈ వాటర్లో వేయగానే. అలా అయిన తర్వాత అయితే మనము వాటర్లో నుంచి తీసి మనం మళ్ళీ కూల్ వాటర్ అయితే వేసుకోవాలి. కూల్ వాటర్ అంటే నార్మల్గా మనం వాటర్ వేసుకోవచ్చు. అలా వేసుకున్నాక మనం ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయితే స్క్వీజ్ చేసుకోవాలి. మనం నిల్వ పచ్చడి అంటే వాటర్ తగలకూడదు కదా, సో అందుకని వాటర్ మొత్తం అయితే ఇందులో నుంచి స్క్వీజ్ చేసేయాలి. వాటర్ లెక్ కంటెంట్ అసలు కొంచెం కూడా ఉండకూడదు. ఈ విధంగా మనము వాటర్ అన్నీ తీసేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి వేసి మనం బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరబెట్టినప్పుడు మనము ఒక టిష్యూ లేదంటే ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా మనము ప్రెస్ చేస్తే వాటికి ఉన్న వాటర్ మొత్తం ఆ క్లాత్కి అంటుకుంటుంది. ఆ విధంగా చేస్తే మిల్ మేకర్లో ఉన్న 100% వాటర్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ మిల్ మేకర్స్ అయితే ఆరేలోపు మనం జీలకర్ర, మెంతులు, ఆవాలను అయితే వేయించుకొని ఈ విధంగా మనం పొడి చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో మనకి 3 పొడులు అయితే అవసరం ఉంటాయి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా కారం మాత్రం మనం ఉత్తి కారం వేయకూడదు, అందులో వెల్లుల్లిని వేసుకోవాలి. కారం మాత్రం నేను ఆ బౌల్తోనే తీసుకున్నాను. చూడండి, మనకి 2 బౌల్స్ అయ్యాయి కదా మిల్ మేకర్స్. దీంతో మాత్రం నేను ఒక కప్ మాత్రం నేను ఈ కారం తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ సాల్ట్, ఇంకా వెల్లుల్లిని వేసి నేను మిక్సీ చేసుకున్నాను. ఈ విధంగా వెల్లుల్లి కారంని మనం ఈ పచ్చడిలో యూజ్ చేస్తాం. తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ సరిపోవట్లేదు అనుకుంటే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్లో మనము మొత్తం డ్రై అయిపోయిన మిల్ మేకర్స్ని మాత్రం ఈ ఆయిల్లో మనము బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే అవి మొత్తం డీప్ ఫ్రై అవ్వాలి, ముక్క కరకరలాడాలి, కొంచెం క్రిస్పీగా ఉండాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, ఈ విధంగా ఈ కలర్లోకి రావాలి. ఇలా మనము మిల్ మేకర్స్ అన్నీ ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా నేను కొన్ని వేయించుకున్న మిల్ మేకర్స్ కూడా అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసాను. ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ మనకు తెలుస్తుంది, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అవుతుందా అని చూడడానికి అలా అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. నాకు మాత్రం మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే ఎక్స్ట్రా పట్టింది. ఆ విధంగా ఆయిల్ వేసుకున్నాను. మనకు ఇందులోకి పోపు వేసుకోవడానికి మాత్రం ఇవన్నీ చూడండి, ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను ఇక్కడ టెక్స్ట్ చేశాను. అవన్నీ ఇక్కడ చూడండి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మనం రెడీ చేసుకున్న పొడి, ఇంకా సాల్ట్, వెల్లుల్లి, కారము, ఇవన్నీ మాత్రం మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ మాత్రం మనం ఇక్కడ మరీ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఫ్రై చేసేటప్పటికి 70% అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసే నేను ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా మనము పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి కూడా మనం ఈ ఆయిల్లోనే వేస్తున్నాం. ఈ పోపులు అయితే నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాను. మనము వెల్లుల్లి, కారం కూడా మనం ఈ పోపులోనే వేసుకోవాలి. పోపులో వేసి మనం కలపాలి. కారం ఉండలు కట్టకుండా వెంటనే కలుపుకోవాలి. ఈ స్టవ్ మాత్రం ఆఫ్లోనే ఉండాలి, ఆన్ చేయకూడదు. ఆన్ చేస్తే ఈ కారము అంతా మాడిపోతుంది. సో మనము ఆయిల్ కొద్దిగా హీట్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లోనే మనం కారం అంతా కలుపుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నానో మీరు కూడా అలాగే కలుపుకోండి పోపులోనే కారంని.
తర్వాత మనము ఈ మిల్ మేకర్స్ని అయితే ఇందులోనే వేసుకోవాలి, ఈ కారంలోనే వేసుకోవాలి. మనం ఈ మిల్ మేకర్స్ని మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవే మిల్ మేకర్స్ని మనం ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నూనె, ఈ ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడే ఈ ఆయిల్ మాత్రము ఫైనల్గా మాత్రం మిల్ మేకర్స్ అన్నీ పీల్చుకుంటాయి ఆయిల్. పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదా, ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్ ఉండేలాగా చూసుకోండి, అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. వాటర్ తగలనివ్వకూడదు. మిల్ మేకర్స్లో వాటర్ మాత్రం మొత్తం తీసేయాలి. ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ పచ్చడి. టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు మాత్రం ఈ విధంగా పచ్చడి చేసుకున్నారనుకోండి, చికెన్, మటన్ పచ్చడి ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. వాటికి మించిన టేస్ట్ ఉంటుంది. ఈ మిల్ మేకర్ కూడా పీసెస్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఒకసారి ఈ పచ్చడిని మీరు కూడా రెడీ చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. ఈ విధంగా నేను పచ్చడి అవ్వగానే అన్నం వేసుకొని అందులోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో ట్రై చేయండి. మనం రోజు చికెన్, మటన్ అయితే తినలేము కదా, సో అలాంటి టైంలో ఈ మిల్ మేకర్ని ఈ విధంగా తక్కువ ఖర్చులో ఇలా పచ్చడి పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పీస్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.